నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు వివరించారు. భూములు కౌలుకు చేసే రైతులు కౌలు సర్టిఫికెట్లు తీసుకురావాలని, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వరికి నల్లి తెగులు ఆశిస్తుందని రైతులు గమనించి మందు పిచికారీ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యానవన పంట సాగు చేసుకోవాలనుకునే రైతులు ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని ఏపీఓ సునీల్ తెలిపారు. మండలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన పక్కా ఇల్లు తప్ప ఈ ప్రభుత్వంలో కొత్త ఇల్లు మంజూరు కాలేదా అని జడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెంచల నరసారెడ్డి, ఎంపీడీఓ శైలజ, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా 3 గ్రామాల్లో గవర్నమెంట్ మనకి జనసంఖ్య ఒక 80 ఎకరాలు సోయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ప్యాడీ అనేది ఒక 30 ఎకరాలు డ్రమ్సైడ్ డైరెక్ట్ సోయింగ్ పద్ధతిలో కూడా మారంకాయలపల్లి పురుగు విలేజ్తో ప్రస్తుతం సోయింగ్ జరిగింది. ఇది మనకి ప్రస్తుతం మనకి క్రాప్ ఏరియా అనేది ప్రస్తుతానికి వారికి నార్మల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నార్మల్ సంబంధించి ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రస్తుతానికి నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లటి చుక్కలు లాంటి మచ్చలు నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటివి కనిపించినప్పుడు కంపల్సరీగా రైతులు ఫస్ట్ గుర్తింపు తక్కువ ఉన్నప్పుడే చూసి ప్రోగ్నాఫాస్ లీటర్కి ఒక 2 ml కానీ స్ప్రే చేసుకున్నట్లయితే అప్పుడే సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి మనకి ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ అంటే పచ్చిరొట్టు విత్తనాలు 50% రాయితీతో మనకు జలుబు, జీలగ, పెళ్లిపెసర 3 రకాలు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు విత్తనం తెప్పించి ఇవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా అదేవిధంగా డయాంచ కేజీకి 160 రూపాయలు, 50% సబ్సిడీలో 80 రూపాయలు కేజీకి రైతుకి వస్తుంది. అదేవిధంగా సమయంపై అయితే 154 రూపాయలు ఫుల్ కాస్ట్, 75 రూపాయలు రైతు కట్టాల్సి వస్తుంది. పెళ్లిపెసర అయితే 196 రూపాయలు, 98 రూపాయలు రైతు అనేది కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సీజన్లో ఎవరైతే కౌలు చేసుకుంటుంటారో కౌలు చేసుకునే రైతులు కంపల్సరీగా కౌలు సర్టిఫికేట్ తీసుకోవాలి. కౌలు సర్టిఫికేట్ తీసుకోకపోతే రేపు ఏదన్నా ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు నష్టపరిహారం అనేది జనంగా సాగు చేసిన రైతులకి రాకపోవడానికి ఎక్కువ అవకాశం. అందుకని చెప్పేసి మొదట్లో ఎవరైతే కౌలు తీసుకుంటారో కౌలు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఎవరు పంట వేస్తే వాళ్ళు మనం చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈ నాటి గడిచిన 3 నెలల్లో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము జలజీవన్ మిషన్ కింద 2 ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది వచ్చి చింతలపాలెంలో ఒకటి, పల్లకొండలో ఒకటి 40,000 లీటర్ ట్యాంక్ నిర్మాణం జరిగి పురోగతిలో తీసుకొచ్చాము. వచ్చే పేమెంట్ కొద్దిగా జాప్యం జరుగుతుండడం వల్ల ఒకవేళ పేమెంట్ జరిగితే మటుకి 2 నెలల్లోనే వాటికి కూడా నీళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది వాటి ద్వారానే. అదేవిధంగా జిల్లా పరిషత్ నిధుల కింద వీరగొట్టపల్లిలో ట్యాంక్ మరమ్మతులు మోసుకుంటే 10 లక్షలతో ఆ ట్యాంక్ని పునరుద్ధరించాము. ఇప్పుడు బాగా రిపేర్ చేసి బాగా ఉంది, అందరూ చూడవచ్చు. అది బాగా నిర్మాణం చేపట్టాము. దాని ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ సంబంధించి మహిళా సమాఖ్యకి ఒక టాయిలెట్ మంజూరు కాబడింది. అది కూడా గ్రౌండ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు స్లాబ్ వేస్తారు. వచ్చే వారంలో కానీ పోయే వారంలో కానీ వచ్చే 2 నెలల్లో మహిళా సమాఖ్య వాళ్ళకు కూడా ఒక సిఎస్సి సామాజిక మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిస్తామని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా జలజీవన్ మిషన్ కింద 3000 హ్యాబిటేషన్స్ ఎఫెక్టెడ్ కింద మన మండలంలో లోకల్పల్లిలో 3 గ్రామాలు, కలువాయిలో 1, తెలుగురాయపురం 1, కుల్లూరులో 2 గ్రామాలకి జలజీవన్ మిషన్ కింద 3,34,00,000 గ్రాంట్ వచ్చింది. సంబంధించి 37 లక్షలు మంజూరు కాబడింది. కానీ దానికి కూడా జలజీవన్ మిషన్లో కొద్దిగా నిధులు జాగ్రత్త ఒక సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల, ముందుకు రాకపోవడం వల్ల ఆ పనులు నిలిపివేయబడ్డాయి. ఒక నెలలో కనుక పేమెంట్ కనుక అయితే ఆ వెంకటరెడ్డిపల్లి నీటి సమస్య కూడా తీరుస్తామని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మన ఈ మధ్య బద్దివల్లో కూడా ప్రాబ్లం జరిగింది. అది ఇన్ఫిల్ట్రేట్ వెల్ ఒక 70 నుంచి 80 మీటర్ల దూరంలో ఉండడం వల్ల మనం అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి నీటి సమస్య వచ్చింది. కానీ వాళ్ళకైతే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, లోపల ఉండే స్కీమ్స్ వచ్చేసి బాగున్నాయి. కానీ వాళ్ళకి పెన్నార్ ఎవరైతే కావడం వల్ల అది మనకి వెళ్ళడానికి ఇబ్బందిగా అలాగే ఈ ఇయర్ కూడా 10th క్లాస్ పిల్లలు 10 మెంబర్స్ ఉన్నారు. ఈసారి ఫస్ట్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే
జాయిన్ అవ్వగానే ఇస్తాము. నేను కల్వేపీ నుంచి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మిని. సో ప్రస్తుతం మనకి జరగబోయే రన్నింగ్ ప్రోగ్రామ్స్ గురించి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. మెయిన్గా మనకి హెచ్పివి వ్యాక్సిన్ జరుగుతుంది. మార్చిలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎండింగ్కి మనకి క్యాంపెయిన్ కంప్లీట్ అయి ఉండాలి, కానీ ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశాము. ఇది ఎవరైనా చేస్తున్నామంటే 14 years కంప్లీట్ అయ్యి 15th బర్త్డే స్టార్ట్ అయ్యి 15 కంప్లీట్ అవ్వని వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తున్నాము. ఆల్రెడీ మనకి టార్గెట్ అంటే మేము 1 month టార్గెట్ ఉంది, మాకు మొత్తం అందరికీ వేసేసి ఇంకా ఎక్స్ట్రా పిల్లలు కూడా ఎవరైతే ఎలిజిబుల్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తున్నాము. సో అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వేసి పంపించండి. 14 years కంప్లీట్ అయ్యి ఉండాలి, 15 కంప్లీట్ అయ్యి ఉండకూడదు. సో వాళ్ళకి వేస్తున్నాము. మామూలుగా హెచ్పివి వ్యాక్సిన్ బయట వేయించుకోవాలంటే 10,000 10,000 పైనే అవుతుంది. అలాంటిది మనకి గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఎంసీడీ సర్వే జరుగుతుంది. ఆశాస్ ఏఎన్ఎంస్ ఎంఎన్ఎస్పీస్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎవరికైతే షుగర్ బీపీ ఉన్నాయో వాళ్ళందరికీ చెక్ చేసి చూస్తున్నారు. అండ్ ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ మిగతా క్యాన్సర్ కూడా సర్వే చేసి వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు మాకు రెఫర్ చేస్తారు. ఇక్కడ నుంచి ఎవరికైనా అవసరం అయితే నెల్లూరు కూడా రెఫర్ చేస్తున్నాము. సో ముందుగా గుర్తించి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అందజేయాలని దీని ముఖ్య ఉద్దేశము. సో మా స్టాఫ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కోఆపరేట్ చేసుకోవాలనుకుంటున్నాము, లోకల్లోనే ఉంటున్నాము. సో హెల్త్ పరంగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాము అనేది కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ మంత్ ఏప్రిల్ దాకా 20 డెలివరీస్ దాకా జరుగుతున్నాయి సార్. అండ్ మేలో 2 డెలివరీస్ జరుగుతున్నాయి, జూన్లో ఇంకా జరుగుతాయి సార్. నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. సిజేరియన్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏదైనా ఉంటే హైయర్ సెంటర్కి రెఫర్ పెడుతున్నాము. ఎందుకంటే పీజెస్సీ లెవెల్లో మనకు అంత ఎక్విప్మెంట్ ఉండదు, ఓన్లీ నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. మినీ, ఇసుకపల్లి మినీ, పొడవపల్లి మినీ వీళ్ళు మెయిన్ సెంటర్గా ప్రమోషన్ అయ్యి వచ్చింది కాబట్టి వీటికి వేకెంట్ చూపించారు. దాచూరు 2 హెల్పర్ వేకెంట్, దాన్ని కూడా వేకెంట్ చూపించారు. ఇవన్నీ 4 అప్లికేషన్స్ ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, అప్లికేషన్స్ కూడా ఇచ్చేసారు. అలాగే మాకు ఇప్పుడు ఈరోజు రేపు నవచేతన ట్రైనింగ్ జరుగుతాము. మా ప్రీ స్కూల్ పిల్లల్ని 5 సంవత్సరాల నిండిన పిల్లల్ని మనం ఆన్లైన్ చేయించడం జరిగింది. ఇంకా 37 మంది పిల్లలు ఉన్నారు. దీనిలో భాగంగా మేము అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా తల్లిదండ్రులని, పేరెంట్స్ని మోటివేట్ చేసి కాన్వెంట్లలో చేరకుండా మన అంగన్వాడీలోనే చేర్పించేటట్టు మేము మాట్లాడుతాము. దాని మీద కృషి చేస్తున్నాము. విడుదల చేస్తున్నారు. అయితే ఈ లోపల ఏంటంటే మనకి జూన్ 31 వరకు మనకి ఉపాధి హామీ పథకంలో ఉన్న పనులన్నీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దాని కింద ఏమైందంటే మనకి అన్ని పంచాయతీల్లో పనులైతే ఈ గత నెల నుంచి ఈ నెల నుంచి ప్రారంభించి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో మనకి ఇప్పుడు రాబోయే సీజన్లో ముఖ్యంగా మనకి హార్టికల్చర్ పని చేస్తుంది. సో మనకి ఏంటంటే పోయిన సంవత్సరం దాదాపు 25-26 సార్ అది అంటే దాంట్లో కొన్ని అంశాలు తీసుకొచ్చి ప్రజల అభిప్రాయం పెట్టున్నారు. అదంతా అయిన తర్వాత ఈ నెలాఖరికి వస్తుంది సార్, మొత్తం చట్టం అయ్యి బయట ఏమేమి పెట్టినారంటే ఏం చేస్తారు, ప్రతి కుటుంబానికి 125 రోజులు మామూలు ఉపాధి హామీ పథకంలో 100 రోజులు చేయాలి. ఈ కుటుంబంలో 125 రోజులు పనిచేయాలి. మనకి ఏదైతే ప్రధానంగా నీటి నిల్వ పనులే మనకి ఏదైతే ఉపాధి హామీ పథకంలో ఉండే నీటి నిల్వ పనులతో పాటు మిగతా పనులు హార్టికల్చర్ పనులు కానీ ఎన్ని యాజిటీస్గా ప్లాంటేషన్ పనులన్నీ కంటిన్యూ అవుతాయి. అవన్నీ కంటిన్యూ అవుతాయి. వాటితో పాటు కుటుంబానికి 250 రూపాయలు వేతనంగా ఫిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఏమైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఉందో అవన్నీ సేమ్ అదేవిధంగా అంటే మనకి పని వేతనదారుల పనికి గ్రామంలోంచి 5 కిలోమీటర్ల లోపల ఉండే పనికి వెళ్ళేదానికి ఆటో ఖర్చులు కానీ ఏదైనా అయితే 5 కిలోమీటర్ల దాటి ఖర్చులు ఇవ్వడం కానీ ఏదైనా ప్రమాదాల శాతం ఏదైనా జరిగితే దానికి నష్టపరిహారం కానీ ఇవన్నీ ఏ విధంగా అయితే ఉపాధి హామీ పథకంలో ఉందో అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నామంటే మనకి గవర్నమెంట్ ఈ నెల నుంచి మనకి హార్టికల్చర్ ఎవరైనా ప్రతిపాదనలు ఇస్తే తీసుకోమడానికి అనుమతి ఇచ్చింది. కానీ మనకి యాక్చువల్గా మన వాతావరణ పరిస్థితులకి మనకి దాదాపు తుఫాన్ వచ్చే ముందంటే సెప్టెంబర్, అక్టోబర్లో కొద్దిగా రైతులు ఎక్కువ ముందుకు వస్తారు.
సో అందరికీ ఏమంటే నేను మన పత్రికా ముఖ్యంగా విజ్ఞాపన చేస్తున్నాను ఏంటంటే, మనకి ముందుగా మాకు దరఖాస్తులు ఇచ్చేస్తే, మాకు ఇచ్చేస్తే అప్లికేషన్ ఇచ్చేస్తే మేము అవి పెట్టి మేము సిద్ధం చేసుకునేసరికి మనకి వర్షం పడంగానే మనం ప్లాంటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో రైతులకి సన్న చిన్నకారు రైతులే మనం తీసుకుంటాం ఉపాధి హామీ పథకం కింద. నీటి వసతి ఉండాలి, సొంత బోర్ ఉండాలండి, సొంత బోర్లో నీటి వసతి ఉండాలి, 2 ఇంచులు నీటి వసతి ఉండాలి, సన్న చిన్నకారు సర్టిఫికేట్ పొందే రైతులు ఉండాలి. అంటే 5 ఎకరాలు దాటితే భార్యాభర్త 5 ఎకరాలు దాటితే మనము అనుమతించడం లేదు గవర్నమెంట్. అదేవిధంగా మనకి ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సన్న చిన్నకారు, 1B, అడంగల్, జాబ్ కార్డు, ఆధారు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఇస్తే మనము కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.